కేంద్రంలో గ్రామ పంచాయతీలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఉన్నాయని, జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వాలని గ్రామస్తులు సభలో విన్నవించారు. ఇక పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేయాలని కోరారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను ఇప్పించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ సానుకూలంగా స్పందిస్తూ వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో చదివి వినిపించారు. ఇక రేషన్ కార్డులో జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు, అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. దాన్ని ఎందుకు తీసేస్తారు? ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పింది మీరు అర్థం చేసుకోలే. నేను అన్నది ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రారంభించబోయే 4 పథకాల గురించి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 గురించి గ్రామ సభలో ప్రజలకు వివరించి ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ వేల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా మిగతా వారు ఏదైతే కోరుతున్నారో ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు, తర్వాత 20 రోజులు ఈజేఎస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులు కోరింది ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో 20 రోజులు పని చేయకున్నా కూడా రైతులేని నిరుపేదలకు లేదా ఇతర ఏదైతే వ్యవస్థలలో షాపులలో కానీ లేదా ఇతర వర్గాలలో కానీ పనిచేసే వారికి కూడా ఈ ఆత్మీయ భరోసా వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో కూడా స్థలాలు లేని వారికి కూడా అందరినీ ఇక్కడ మంజూరు చేయవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే రైతు భరోసాలో ఏదైతే ఉందో అందరికీ ఇక్కడ ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత మన కొత్త రేషన్ కార్డుల గురించి ఏదైతే ఉందో కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని, ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈరోజు ఇచ్చిన దరఖాస్తుల్ని మంజూరు చేసి అందరికీ లబ్ధి పొందే విధంగా చేయాలని ఈ గ్రామ సభలో అందరూ కోరడం జరిగింది. ప్రజాపాలన